ప్రేమ గంధర్వం కొత్త పరిచయం. ఓ చల్లని రాత్రి, చందమామ వెనుక ఆకాశంలో చురుక్కుమంటున్న తారలు. అలాంటి రమణీయమైన సమయాన్ని ఆస్వాదిస్తూ విశాఖపట్నం సముద్ర తీరంలో నిలబడి ఉన్నాడు అర్జున్. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. సుందరమైన క్షణాలను కెమెరాలో బంధించడం అతనికి అతి ప్రియమైన పని. అప్పుడే అక్కడికి చేరుకున్నది సమీక్ష. ఆమె శరీరం వెచ్చగా, కాని గుండె ఏదో అనుభూతిలో నిండిపోయినట్లుగా ఉంది. ఆకాశాన్ని చూడటం ఆమెకు అలవాటు. తీరానికి వచ్చి అలల గాలిని చుట్టుకొనుకుని నిలుచోవడం ఆమెకు ఇష్టమైన పని. అర్జున్ ఆమెను చూసి ఒక్క క్షణం కంగారు పడ్డాడు. ఆమె ముఖంలోని అమాయకత్వం, లేత చిరునవ్వు, మెరిసే కళ్ళు అతనిలో ఏదో మంత్రముగ్ధతను కలిగించాయి. ఫోటోగ్రఫీకి ఆసక్తి ఉందా అంటూ మాట కలిపాడు అర్జున్. సమీక్ష ఒక చిన్న చిరునవ్వుతో, ఇంత అందమైన దృశ్యం ముందు ఫోటోలు అవసరమా అంది. ఈ మాటతోనే వారి మధ్య కొత్త అనుబంధానికి నాంది పడింది. ఎదుగుతున్న అనుబంధం. అర్జున్, సమీక్ష చాలా వేగంగా మంచి స్నేహితులయ్యారు. ఇద్దరికీ ప్రకృతి, సంగీతం, కళ మీద మక్కువ ఉండటం వాళ్లను ఇంకా దగ్గర చేసింది. ఒకరోజు అర్జున్ తన కొత్త స్టూడియో ప్రారంభానికి సమీక్షను ఆహ్వానించాడు. ఇక్కడికి వచ్చి నీ అభిప్రాయం చెప్పు, నీకు నచ్చితే నాకు సంతోషమే అన్నాడు. సమీక్ష స్టూడియోలో అడుగుపెట్టగానే అర్జున్ తన అత్యంత ప్రియమైన ఫోటోను చూపించాడు. అది సమీక్ష యొక్క ఒక క్షణం అతనికి తెలియకుండా తీయబడిన ఫోటో. ఆమె కళ్లలో ఆశ్చర్యం, గుండె లోపల తీయని మెలికలు. ఇది ఇంత బాగుందా అని ఆమె తడుముకుంది. ఈ ఫోటో నా కెరీర్లోనే స్పెషల్. ఎందుకంటే ఇది నువ్వే అన్నాడు అర్జున్. ఆ మాటల వెనుక దాగిన భావనను అర్థం చేసుకున్న సమీక్ష ఒక నిశ్శబ్దపు అనుభూతిలో మునిగిపోయింది. సున్నితమైన క్షణాలు. రోజులు గడిచే కొద్దీ సమీక్ష, అర్జున్ మదిలో ఒకరినొకరు పూర్ణంగా నిలిచిపోయారు. ఒకరోజు ఒక రిసార్ట్లో ఇద్దరూ కలుసుకున్నారు. గాలిలో తేమ, మత్తెక్కించే సంగీతం, వెచ్చని కాంతి. సమీక్ష, నీకు తెలుసా, నాకు నీతో గడిపిన ప్రతి క్షణం ఓ అద్భుతమైన ఫోటో లాంటిది. అది ఎప్పటికీ చెదరదు అన్నాడు అర్జున్. ఆమె చిరునవ్వు ఒక అందమైన కాంతిలా మెరిసింది. తన చేతిని అతని చేతిలో ఉంచి, నీ ప్రతి మాట నాకు అంతే మధురంగా అనిపిస్తోంది అర్జున్ అంది. ఆ రాత్రి ఒక తీయని ఊహలా, ఒక కలలా, ఇద్దరి మధ్య ప్రేమ ఒక గంధర్వ లోకంలో విహరించినట్లుగా మిగిలిపోయింది. ప్రేమకు పరీక్ష. వారి ప్రేమ ఊహించని మలుపులు తీసుకుంది. సమీక్ష కుటుంబం ఈ సంబంధాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అర్జున్ సమీక్షను కోల్పోవాలంటే తన జీవితాన్నే కోల్పోయినంత బాధతో కుంగిపోయాడు. సమీక్ష తండ్రి ఆమెను విదేశాలకు పంపాలని నిర్ణయించుకున్నాడు. అర్జున్ చివరి ప్రయత్నంగా ఆమెను కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నీకు నాకు మధ్య ప్రేమ ఒక ఫోటో లాంటిది, మనం దానిని సంరక్షించుకోవాలి అన్నాడు. ఆమె కన్నీటి మడుగులో తడిసిపోయి అతనిని హత్తుకుంది. నీ కోసం ఎదురు చూస్తాను అర్జున్ అంటూ మృదువైన ముద్దుతో అతనికి తన ప్రేమను చెప్పింది. శాశ్వతమైన ప్రేమ. సంవత్సరాలు గడిచాయి. సమీక్ష తిరిగి వచ్చి అర్జున్ స్టూడియో తలుపు తట్టింది. అతడు ఆశ్చర్యంతో తలుపు తెరిచాడు. నిన్ను వదిలిపెట్టలేకపోయాను అర్జున్. అతను ఆమెను తన చేతుల్లోకి తీసుకుని, నీ కోసం నేను ఎప్పుడూ ఎదురు చూసే ఉంటాను అన్నాడు. ఆ రోజు మళ్ళీ ఒక కొత్త కథ ప్రారంభమైన రోజు. విజయానికి మార్గం. సమీక్ష తిరిగి వచ్చిన ఆనందంలో అర్జున్ కాసేపు మాట్లాడలేకపోయాడు. ఆమెను హత్తుకున్నాకే తన భావాలను సర్దుకుంది. నువ్వు తిరిగి రావడం మించిన ఆనందం ఇంకేమీ ఉండదు సమీక్ష. కానీ సమీక్ష కుటుంబం ఇంకా ఒప్పుకోలేదు. ఆమె తండ్రి ఈ సంబంధానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు. అర్జున్ ఈసారి వెనకడుగు వేయలేదు. నేను ఇప్పుడు ఓ సాధారణ ఫోటోగ్రాఫర్ని కాదు సమీక్ష, నా కలల్ని నిజం చేసుకునే స్థాయికి చేరుకున్నాను అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో చూసింది. అర్జున్ విజయం. ఈ మధ్య కాలంలో అర్జున్ తన కెమెరా వెనుక కష్టపడి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నాడు. అతని స్టూడియో దేశవ్యాప్తంగా పేరు పొందింది. అతనికి స్టార్ సెలబ్రిటీలతో కూడా పని చేసే అవకాశం వచ్చింది. అతను ఇప్పుడొక విజయవంతమైన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మాత్రమే కాదు, తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్న గొప్ప మనిషి కూడా. ఒకరోజు సమీక్ష తండ్రి రాఘవేంద్రరావు వార్తాపత్రికలో అర్జున్ గురించి చదివి ఆశ్చర్యపోయాడు. ఈ అర్జున్ మా సమీక్ష ప్రేమించినవాడేనా
అతని మిత్రులు కూడా అర్జున్ గొప్పతనాన్ని పొగిడే మాటలు చెప్పారు. అనుకున్నదే జరిగింది. అర్జున్కు ఒక మంచి పేరున్న వ్యక్తిగా, మంచి స్థాయిలో ఉన్న మనిషిగా తన కూతురిని ఇచ్చేందుకు రాఘవేంద్రరావు ఓకే చెప్పాడు. ప్రేమకి విజయోత్సవం. సమీక్ష. అర్జున్ కుటుంబ సభ్యుల సమక్షంలో అద్భుతమైన వెడ్డింగ్ హాల్లో వారి వివాహం ఘనంగా జరిగింది. అర్జున్ ఆమె మెడలో మంగళసూత్రం కట్టిన క్షణం ఇద్దరూ కన్నీటి ఆనందంతో పరస్పరం చూసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను అన్నాడు అర్జున్. నీ కోసం నేనెప్పుడూ ఎదురు చూసా, ఇప్పుడు నీ జీవితానికే నేను భాగమయ్యాను అంది సమీక్ష. అందరి ఆశీర్వాదాల మధ్య వారి కొత్త జీవితం మొదలైంది. కథ ముగింపు. ప్రేమకు ఓ గెలుపు. ఇది ఓ సాధారణ ప్రేమకథ కాదు, ప్రేమ ప్లస్ ఆత్మవిశ్వాసం ప్లస్ కృషి కలిసిన విజయగాథ.